ఎలర్జీ ఉండే, తుమ్ములు అయితే విపరీతం తుమ్ములు, అసలు కారుడు తుమ్ముడు ఇట్లా ఆయాసం, తిన్న ఆయాసం, చేసిన ఆయాసం. నిజాంబాలో చూపించుకున్న గొంతులా గర్ 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 చప్పుడు, ఎప్పుడు గర్ 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 చప్పుడు, దమ్ము చూడు ఇట్లా చూడైతే అయితే నిజాంబాలో చూపించుకుంటే అక్కడ తక్కగా లేదు. నాకు వేరే వాళ్ళు చెప్పిర్రు హైదరాబాద్లో చూపించుకో శ్వాస హాస్పిటల్ అని చెప్పిర్రు. పట్టించుకోలేను, వేరే పెద్ద పెద్ద హాస్పిటల్ తిరిగిన, అక్కడ ఓప్లా కానీ అక్కడ యశోద అపోలో అవన్నీ తిరిగిన, అక్కడ ఏం తక్కువ కాలేదు. వేరే వాళ్ళు చెప్పంగానే శ్వాస హాస్పిటల్ బాగుంటుంది నారాయణగూడలో ఉంటుంది అని చెప్పంగానే వచ్చేసిన ఇక్కడికి. వచ్చాగానే ఐసీయూలో ఒక 5 days పెట్టిరు. బాగా క్యూర్ అయిపోయింది, బాగా తగ్గిపోయింది. మొత్తం లోపలికి వెళ్ళి తీసేసారు, ఏళ్ళకి వెళ్ళి మొత్తం తీసేసారు. మొత్తం ఇప్పుడు ఫ్రీ అయినా కొత్త జీవితం లెక్క అనిపిస్తుంది. విష్ణు సార్ను కలిశాను, చాలా బాగుంది. ఇప్పుడు నేను కొత్త జీవితం చేసిన అట్లా అయిపోయింది. నాకు బాగా యాక్టివ్గా ఉన్నా, తంతెలు ఎక్కుతున్నా, ఆయాసం లేదు, ఎలర్జీ లేదు, తుమ్ములు లేవు, ఏమీ లేదు. కొత్త జీవితం లెక్క అనిపిస్తుంది నాకు ఇప్పుడైతే. నాకు 5 days ఇక్కడ ఉంచారు, ట్రీట్మెంట్ బాగా క్యూర్ అయిపోయింది. నేను అప్పటికే కొత్త జీవితం లాగా అనిపించింది. సార్కు చెప్పిన బాగా అంటే బాగా మంచిగా అనిపించింది. మొత్తం లోపలికి వెళ్ళి తీసేసారు, ఏళ్ళకి వెళ్ళి లోపలికి వెళ్ళి తీసేసారు. ఏం లేదు, ఆయాసం లేదు, దగ్గు లేదు, ఏమీ లేదు. బాగా ట్రీట్మెంట్ బాగా ఉంది. శ్వాస హాస్పిటల్ అంటే శ్వాస హాస్పిటల్ బాగా చాలా బాగున్నది. డాక్టర్ గారికి నమస్కారాలు. శ్వాస హాస్పిటల్ చాలా బాగున్నది. థ్యాంక్ యూ.